కాకినాడ టు మనాలి ఈవీ బైక్ మీద రైడ్ చేయడానికి నాకైన బడ్జెట్ ఎంతో చెప్తే మీరే షాక్ అవుతారు. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, లాస్ట్లో అయితే చెప్తాను. కాకినాడ టు లదాఖ్ ఈవీ బైక్ రైల్లో డే 15. ఈ రోజు మనం కాకినాడ రిటర్న్ అయ్యే టైం అయితే వచ్చేసింది. అటల్ టనల్ విజిట్ చేసేసి డైరెక్ట్ గా మళ్ళీ హాస్టల్ కి అయితే వచ్చేసాను. ఇంక ఇక్కడ హాస్టల్ లో ఛార్జింగ్ పెట్టేసి నేనైతే లగేజ్ అంతా ప్యాక్ చేసేసాను. ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి మన బైక్ 70% ఛార్జ్ అయితే అయిపోయింది. ఇప్పుడే మళ్ళీ నాకు ఇంకొక టాస్క్ అయితే ఎదురయ్యింది. టైం చూస్తానేమో 4 o'clock అయ్యింది. నెక్స్ట్ ఛార్జింగ్ స్టేషన్ చెక్ చేస్తానేమో 105 kilometers మండి అనే విలేజ్ లోనే ఉంది. మన దగ్గర ఉన్న 70% ఛార్జ్ తో 105 kilometers వెళ్ళాలంటే అది పెద్ద టాస్క్ అనే చెప్పుకోవాలి. పోనీలే 100% ఛార్జ్ చేసుకుని స్టార్ట్ అవుదాం అనుకుంటేనేమో 70 నుంచి 100 అవ్వడానికి జస్ట్ 30% కే 2 hours టైం అయితే తీసుకుంటుంది. పోనీలే ఇంకో 2 hours ఛార్జ్ పెట్టి స్టార్ట్ అవుదాం అంటేనేమో చీకటి పడిపోద్ది. ఈ రోడ్ లో మార్నింగ్ రైడ్ చేసుకుని రావడానికి చుక్కలు చూసాను, అలాంటిది నైట్ వెళ్ళాలంటే ఇంకేదైతే అదే అయిందని చెప్పేసి 70% తోనే స్టార్ట్ అయిపోయాను. ఇంకెన్ని కిలోమీటర్స్ వెళ్తే అన్ని కిలోమీటర్స్ రైడ్ చేసేసి ఇంకా నైట్ ఇంకా అక్కడే స్టే చేసేసి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతా. రెండున అయితే స్టార్ట్ అవుతున్నా కానీ ప్లాన్ అయితే ఏం లేదు. బై రోడ్ రావాలా లేదంటే పార్సిల్ చేసేయాలా బైక్ అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. ఇక్కడ నుంచి ఢిల్లీ వచ్చేసి 500 kilometers ఉంది. ఎలా అయినా సరే రేపు ఈవినింగ్ కల్లా ఢిల్లీ రీచ్ అయిపోతాను. నేనైతే అలా అనుకుంటున్నాను, చూద్దాం ఏం జరుగుతుందో రేపు అయితేనే. అండ్ అలాగే చాలా మంది బడ్జెట్ ఎంత అయిందని చెప్పేసి అడుగుతున్నారు. నేను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈ రోజు వరకు నేను ఖర్చు పెట్టిన అమౌంట్ టోటల్ రూమ్స్ కి అండ్ ఛార్జింగ్స్ కి అండ్ ఫుడ్ కి మొత్తం అన్ని కలిపి 3700 రూపీస్ అయితే ఖర్చు పెట్టాను. ఇంకా ఈ రైడ్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేసేయండి.